అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇక్కడ ఏంటి పూజ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా! ఇవాళ అమావాస్య కదండీ! మేమైతే పోలాల అమావాస్య పూజ అయితే చేస్తామండి ఇంట్లో. ఇలాగా కందదుంప అంటారు కదా! ఆ దుంప నుంచి వచ్చే మొక్కనైతే పెట్టుకొని మేము పూజ అనేది చేస్తామండి. ఈ పూజకి ఏంటంటే ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు గానీ, లేదు అంటే పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల ఆరోగ్యం కోసమని ముఖ్యంగా ఈ పూజ అనేదైతే మనం చేసుకుంటామండి. ఇది ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలాగే చేస్తాము. ఇంకోటేంటంటే ఇది మేము బ్రాహ్మిన్స్ కాబట్టి మేము కంపల్సరీగా అయితే ఈ పూజ అనేది చేసుకుంటామండి అమావాస్య రోజైతే. దీనికి మనం మామూలుగా పులిహార, బూర్లు, గారెలు ఇవన్నీ కూడా చేసి అమ్మవారికి నివేదన అయితే చేసుకుంటాము. ఈ పూజలోని చాలా అంటే చాలా విశిష్టతండి అమ్మవారైతేను. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా అయితే పిల్లల కోసమనే మనం ఈ పూజ అనేది అయితే చేసుకుంటాము. అలాగే ఈ పూజ అనేది పిల్లలు లేని వాళ్ళు కనుక చేసుకుంటే పిల్లలు పుడతారని చెప్తారండి. కథలో కూడా ఉంటుంది. చనిపోయిన పిల్లల మీద అక్షంతలు జల్లితే కథ అంతా విన్న తర్వాత ఆ అమ్మవారు అనుగ్రహంతో పిల్లలందరూ మళ్ళీ తిరిగి వస్తారండి. అందుకని ముఖ్యంగా ఇది పిల్లలకైతే చాలా విశిష్టమైన పూజ అని చెప్పచ్చు. అలాగే ఈ పూజలో ఏంటంటే మనం తోరణము, అలాగే పసుపు కొమ్ములు అయితే ముఖ్యంగా కట్టుకుంటామండి. పసుపు కొమ్ముల్ని పిల్లలకైతే కడతాము. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ నైవేద్యం అయితే పెట్టేసుకుంటామండి. దీనికి ముఖ్యంగా పులుసు అయితే చేస్తామండి. 7 రకాల కూరలు వేసి మనం ముందుగా పసుపు వినాయకుడిని అయితే చేసుకుని అతనికి పూజ చేసుకున్న తర్వాత గణపతి యొక్క స్తోత్రాలు ఉంటాయి కదా! అవన్నీ చేసుకుని గణపతికి అయితే పూజ చేసుకోవాలి. అది అయిన తర్వాత గౌరీదేవి అష్టోత్తరం అయితే చదువుకొని ఈ అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకుంటామండి. ఎందుకంటే మనం గౌరీదేవి కింద కొలుచుకుని అమ్మవారిని, ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకుని పూజ అనేది అయితే చేసుకుంటాము. అలాగే లాస్ట్‌లో కథ అనేది ఉంటుంది. దీపం, ధూపం అన్నీ వేసేసిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి యొక్క కథను చదువుకుని ఆ అక్షంతలు ఏవైతే ఉన్నాయో పిల్లల మీద వేసుకుని, మన మీద వేసుకుని అమ్మవారిని వాళ్ళని ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా చల్లగా చూడమని చెప్పి మనం కోరుకోవాలండి. మనకి పిల్లల ఆరోగ్యానికి మించింది మనకేం ఉండదు కదండీ! అలాగే అందుకోసమనే మనం దాన్ని అయితే అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు కోరుకుంటామండి. ఓకే అండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది చూసేయండి.